తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. NAC A+ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. Yeah, hi. Sundara Ramireddy from RCB Technologies. అండ్ సోవరింగ్ గోల్డ్ బాండ్స్ రీసెంట్గా ఈ సంవత్సరం లాంచ్ చేసినారండి. అది ఫిబ్రవరి 12th నుంచి ఫిబ్రవరి 16th వరకు. అండ్ ఎవరైతే ఈ బాండ్స్ మిస్ అయ్యారో, అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ వెహికల్లో మనం పెట్టలేదని చెప్పేసి బాధపడాల్సిన అంత అవసరం లేదండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అండ్ మీరు ఎవరైనా చూడండి, గోల్డ్ ఏంటంటే ఎక్కువ ఎమోషనల్ వాల్యూ తప్ప అండ్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ చాలా కన్జర్వేటివ్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే డెట్ ఫండ్స్తో కంపేర్ చేసుకోవచ్చు. ఈ గోల్డ్స్లో యూజువల్గా ఏంటంటే బిట్వీన్ 9 to 10% పర్ యానం చొప్పున వస్తూ ఉంటుందన్నమాట. అండ్ మిగతా ఎసెట్ క్లాస్లో కూడా గోల్డ్లో కూడా వాలటిలిటీ ఉంటుంది అంటే డెఫినెట్గా అండి. కాకపోతే డెట్ ఫండ్స్తో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది, రియల్ ఎస్టేట్తో పోల్చుకున్న ఎక్కువ ఉంటుంది, బట్ ఈక్విటీ మార్కెట్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది. అందుకని గోల్డ్లో వాలటిలిటీ లేదనుకున్న వాళ్ళకి హిస్టారికల్ చార్ట్స్ చూసుకోండి. గోల్డ్ కూడా మిగతా ఎసెట్ క్లాస్ లాగానే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఫస్ట్ సోవరింగ్ గోల్డ్ బాండ్స్ అది మెచ్యూరిటీ అయిన తర్వాత రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకుంటే అది ఆల్మోస్ట్ 13% దాకా వచ్చిందండి. అండ్ అది కూడా గోల్డ్ తక్కువ రేట్లో ఉన్నప్పుడు కాబట్టి అంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది ఆ 8 yearsలో. అండ్ నెక్స్ట్ 10 yearsలో గోల్డ్ రిటర్న్స్ అలా వస్తుందంటే ఈక్విటీ మార్కెట్స్ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంది, ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ 10 yearsలో గోల్డ్ ఆ మాత్రం కూడా రాదండి. ఇనహో లాస్ట్ 10 years యావరేజ్ చూసుకుంటే మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, గోల్డ్ బాండ్స్ కానీ, అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ చూసినా సరే యావరేజ్ మీద 9% అలా వచ్చిందండి. ఇప్పుడు ఒకవేళ మీరు గోల్డ్లో పెట్టి ఉండింటే 10 years బ్యాక్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుంటే కనుక ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిందో ఇప్పుడు మనం చూద్దామండి. అండ్ ఇక్కడ మనం తీసుకుంది కంపారిజన్ డేటా 2014లో అండి. అండ్ 2014 ఫిబ్రవరి నుంచి, అంటే ఈరోజు 17th కాబట్టి 17th తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇయర్ 2024 ఫిబ్రవరి 17th కంపేర్ చేస్తున్నాం. అంటే ఎగ్జాక్ట్లీ 10 years డేటా తీసుకున్నాం. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే, అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో అంటే వీళ్ళు తీసుకెళ్ళి ఆ అమౌంట్ని గోల్డ్ ఈటీఎఫ్స్లో కానీ లేదా గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలో కానీ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అండ్ ఎస్బీఐ గోల్డ్ తీసుకున్నా, లేదా ఇన్వెస్ట్కో గోల్డ్ ఫండ్ తీసుకున్నా, లేదా కొటాక్ గోల్డ్ ఫండ్, యాక్సిస్ గోల్డ్ ఫండ్, అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఫండ్ కానీ, ఆదిత్య బిర్లా గోల్డ్ ఫండ్స్ కానీ, అండ్ హెచ్డిఎఫ్సి గోల్డ్ ఫండ్స్ కానీ, అండ్ నిప్పాన్ ఇండియా గోల్డ్ ఫండ్స్ కానీ, ఈ గోల్డ్ ఫండ్స్ అన్నీ కూడా మోరాలెస్ ఒకేలాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లాగా డిఫరెంట్ చాయిస్ ఉండదు కాబట్టి రేట్ ఆఫ్ రిటర్న్ యావరేజ్ మీద సేమ్ ఉంటుందన్నమాట. ఇవన్నీ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ 9.3% చొప్పున అలా వచ్చినాయండి యావరేజ్ మీద లాస్ట్ 10 years. ఓకే, సో మీరు ఇప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లోకి వెళ్ళేసి అక్కడ గోల్డ్ అని మెన్షన్ చేస్తే గోల్డ్ని మ్యూచువల్ ఫండ్ లాగా ఆఫర్ చేసే ఎయిమ్స్లు మొత్తం వస్తాయండి. అందులో నుంచి మీరు కావాలంటే ఒకటి పిక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈజ్ టు వర్త్ అంటే ఖచ్చితంగా అదే రిస్క్ ఏదో మీరు ఈక్విటీ మార్కెట్లో పెడితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతకంటే రేట్ ఎక్కువ వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ మనం చూసామనుకోండి, కపుల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ తీసుకుందాం. ఇదే టైంలో ఎస్ఐపి రూట్లో కనుక నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే గోల్డ్ ఫండ్స్లో పెట్టినట్టు లాస్ట్ 10 yearsలో కనుక మొత్తం 120 ఇన్స్టాల్మెంట్లో పెట్టామండి. మొత్తం సేమ్ అమౌంట్ అక్కడైతే మనం 5,000 ఎలా పెట్టామో గోల్డ్ ఫండ్స్లో ఇక్కడ కూడా అంతే పెట్టారు. ఇక్కడ మీరు చూసుకుంటే క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టిన వాళ్ళకి 27% పర్ యానం చొప్పున వచ్చినాయి. అండ్ గోల్డ్ మీకు 9% పర్ యానం చొప్పున వచ్చింది. అండ్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ 25% పర్ యానం చొప్పున వస్తుంది. అండ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ 22% చొప్పున వస్తుంది. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 22% చొప్పున వచ్చింది. యాక్సిస్ స్మాల్ క్యాప్ 22% చొప్పున వచ్చింది. కొటాక్ స్మాల్ క్యాప్ 22% వచ్చింది. సో వరస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కూడా ఆల్మోస్ట్ 16% ఇచ్చిందండి. అంటే గుర్తుపెట్టుకోండి, 10 years పాయింట్ ఆఫ్లో ఒక 1% అంటే లక్షలో తేడా వస్తుంది. ఓకే, అందుకని సోషల్ మీడియాలో, ఈ టీవీలో, ఈ అన్నిటిలో వచ్చే ఈ టూ మచ్ ఇన్ఫ్లుయెన్షియల్ న్యూస్ చేసి గోల్డ్ అని క్రేజీలు అమ్మకండి. అండ్ మీ దగ్గర నిజంగా అమౌంట్ కనుకుంటే ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే బదులు బెటర్ టు ఇన్వెస్ట్ ఇంటూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐపిలో అయితే అన్ని డిస్కౌంట్ అవుతాయి కాబట్టి మీకు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, అండ్ గోల్డ్ కన్జర్వేటివ్ ఎసెట్ క్లాస్ అండి. అది కొంచెం రిచ్ పీపుల్కి అండ్ కొంచెం కన్జర్వేటివ్గా మాకు రిస్క్ డైవర్సిఫై అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది ఎసెట్ క్లాస్గా సెట్ అవుతుంది తప్ప బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి ఎవరికి ఇది సెట్ అవ్వదండి. సో గోల్డ్ కొని ముందు గోల్డ్ ఆ డబ్బులు ఏదో మ్యూచువల్ ఫండ్లో పెట్టి గిఫ్ట్గా ఇచ్చినట్లయితే అది ఎక్కువ మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి నెక్స్ట్ టైం మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే గోల్డ్ బదులు మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు చాయిస్లా తీసుకోండి తప్ప ఏమీ లేకుండా అచ్చం ఈ గోల్డ్ ఈటీఎఫ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో పెట్టమకండి. ఈ మధ్య చాలా చోట్ల ఈ గోల్డ్ షాపుల్లో గోల్డ్ స్కీమ్లు జాయిన్ అవుతారండి. అండ్
కొంచెం ఇన్స్టాల్మెంట్లో గోల్డ్ని యూనిట్లా కొనేసి తర్వాత ఆర్నమెంట్స్లా తయారు చేసుకుంటూ ఉంటారు. అండ్ బిలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నప్పుడు క్లియర్గా ఊహించుకోండి, ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా రేట్ ఆఫ్ రిటర్న్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా అనేది. మీరు నిజంగా రేట్ ఆఫ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ కోసమే అనుకున్నట్టు మాత్రం ఖచ్చితంగా కంపారిజన్ చేయాలి. అండ్ బెస్ట్ రిటర్న్స్ వచ్చే అసెట్ క్లాస్లోనే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ మోర్ రిటర్న్స్ అండి కంపేర్ టు గోల్డ్. బట్ విత్ ఇన్ ద గోల్డ్లో మీరు పెట్టాలని డిసైడ్ అయితే కనుక సోవరింగ్ గోల్డ్ బాండ్లో పెడితే మీకు 2.5% వడ్డీ ఎక్స్ట్రా వస్తుంది. అండ్ రిటర్న్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్లు ఏముండవు కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ వన్ విత్ ఇన్ ద గోల్డ్లోనే. బట్ గోల్డ్ కన్నా ముందు మీకు ఈక్విటీ రిటర్న్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఇంకా కనుక లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే, సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎప్పుడు కూడా గోల్డ్తో పోల్చుకుంటే ఈక్విటీ ఫండ్స్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అండ్ గోల్డ్లో వాలటిలిటీ ఉండదు, స్టేబుల్గా ఉంటుంది అనుకుంటే మాత్రం యు ఆర్ రాంగ్. ఈక్విటీతో పోల్చుకుంటే తక్కువ వాలటిలిటీ ఉంటుంది అన్నమాట నిజం. బట్ డెఫినెట్గా డెట్తో పోల్చుకున్న, రియల్ ఎస్టేట్తో పోల్చుకున్న గోల్డ్లో కూడా ఎంతకంత వాలటిలిటీ ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.